ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం కోట పూర్తి చేశారు. ఎప్పటిలాగే ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టినా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగినంత బిల్డప్ ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఒకటి కూడా అమలు కావడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పొందుతున్న తల్లులు, ఏడాది ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటున్న కుటుంబాలు, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు, అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకి కడుపు నింపుకుంటున్న సామాన్యులు, ప్రభుత్వం కట్టించిన ఇళ్లను పొందిన లబ్ధిదారులకు సూపర్ 6 పథకాలు ఎలా అమలవుతున్నాయో బాగా తెలుసు. వృద్ధాప్య పెన్షన్ ను 2,000 నుంచి 3,000కు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఏడాదికి 250 చొప్పున మాత్రమే పెంచారు. ఆ విధంగా 5 ఏళ్లలో వృద్ధులకు 20,000 రూపాయలకు పైగా నష్టం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ స్కాలర్షిప్లు ఎత్తేసిన జగన్ సర్కార్ దానికి బదులుగా తీసుకొచ్చిన అమ్మ ఒడి స్కీమ్ ని ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. మొదటి ఏడాది ఈ పథకం అమలే చేయలేదు. ఇక పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన 9 లక్షల టిట్కోయిల నిర్మాణాన్ని చివరి దశలో ఆపేసి లబ్ధిదారులకు నష్టం కలిగించారు. సెంటు భూమి పంపిణీ పేరుతో టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వైఎస్ఆర్ జలయజ్ఞం పేరుతో ఘనమైన ప్రచారం చేసుకున్నారు. కానీ జగన్ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్ట్ ని దారుణంగా డ్యామేజ్ చేశారు. గుండ్లకమ్మ, అన్నమయ్య వంటి డ్యాముల గేట్లు కొట్టుకుపోవడం వైసీపీ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక అన్నిటికంటే దారుణమైన మోసం ఏదైనా ఉందంటే అది సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ. లిక్కర్ బ్యాన్ చేస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ వైన్ షాపులు ఎత్తేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు. 2-3 రెట్లు ధరలు పెంచేసి నాసిరకం లిక్కర్ అంటగట్టారు. ఆ విధంగా మాట తప్పడంతో పాటు ప్రజల జేబులు గుల్ల చేసి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్ల కోసం ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసుకున్న సొమ్ముని ఇతర అవసరాలకు వాడుకున్నారు. ఆఖరికి సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించలేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ నిలిపేశారు. జగన్ పాలనలో ఉద్యోగులకు ఏకంగా 35,000 కోట్ల రూపాయల బకాయి పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తూ వస్తుంది. వైసీపీ హయాంలో జరిగిన తప్పులు, చేసిన పాపాలను కూటమి ఖాతాలో వేయాలని ప్రయత్నించడం జగన్ రెడ్డికి కొత్తగా వచ్చిన అలవాటేం కాదు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఎంత చర్చ జరిగితే అంత ఎక్కువ నష్టం జరుగుతుందనే క్లారిటీ రావడంతో ఈసారి పథకాల మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ స్కీమ్ల గురించి మాట్లాడడం ద్వారా సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వమే ముందుందనే చర్చ జరిగేలా చేశారు. సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వైసీపీ అధినేత తర్వాతే ఎవరైనా అనేది ఇందుకేనేమో.